అందరికీ నమస్కారం అండి. నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం, సుస్వాగతం. ఒక కథ పేరు 'మనమే ముందు నవ్వుదాం'. రాము వాళ్ళు కొత్త ఇంటికి మారారు. చుట్టుపక్కల ఎవరూ తెలీదు. నెల రోజులు దాటినా వీధిలోని పిల్లలు ఎవరూ పలకరించటం లేదు, పట్టించుకోవటం లేదు. వాళ్ళకి వాళ్ళే ఆడుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు, తిరుగుతున్నారు. రాముకు ఏమి చేయాలో తోచడం లేదు. ఒంటరిగా అనిపించసాగింది. అమ్మకి విషయం చెప్పి కన్నీరు పెట్టుకున్నాడు. అమ్మ నవ్వింది. కొత్త వాళ్ళు పాత వాళ్ళతో అంత తొందరగా కలుపుకోరు. మనమే ఒక అడుగు ముందుకు వెయ్యాలి. కాబట్టి ఒక పని చేద్దాం అంది. సాయంకాలం దీని గులాబ్ జాములు చేసింది. చుట్టుపక్కల వాళ్ళందరికి ఇచ్చి రమ్మని రాముని పంపింది. రాము అలాగే చేశాడు. అందరూ నవ్వుతూ పలకరించారు, వివరాలు అడిగారు. తర్వాత రోజు ఎదురింటి ఉమా మైసూరు పాకలు తీసుకొని వాళ్ళింటికి నవ్వుతూ వచ్చింది. 2 రోజుల తర్వాత వెనకింటి వేణు వాళ్ళ ఇంట్లో కాసిన మునక్కాయలు తెచ్చి ఇచ్చాడు. 4గో రోజు 4 ఇళ్ల అవతలున్న రాధ పుట్టినరోజుకి రమ్మని పిలిచింది. ఆదివారం అందరూ సాయంకాలం దాగుడుమూతలు ఆడుతున్నాం. 6 నువ్వు వచ్చేసేయ్ అన్నాడు వీధి చివర వినాయకు. 10 రోజులు గడిచేసరికి వీధి వినంతా కలిసిపోయారు. ఒకరితో ఒకరు కలిసిపోవటం ఇంత సులభమా అనుకుంటూ అమ్మని ముద్దు పెట్టుకున్నాడు రాము. అప్పటి నుంచి ఎదురువాళ్ళు అడక్కపోయినా మనమే చిరునవ్వుతో ముందుకు అడుగుటం మొదలుపెట్టాడు. ఎప్పుడైనా మనం ఒక అడుగు ముందుకు వేసి ఒక చిరునవ్వు ఎదుటి వ్యక్తినైనా మారుస్తుంది మిత్రులారా. ఓకేనండి, ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇలాంటి మంచి మంచి కథల కోసం చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ మిత్రులారా. మరలా మరొక కథతో మీ ముందుకు వస్తాను.